రైతుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు. 2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకు చెల్లించలేదని మండిపడ్డారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు వైఎస్ జగన్. ఖరీఫ్ సీజన్ ఉచిత పంటల బీమా ప్రీమియంను తమ ప్రభుత్వ హయాంలో ఏటా ఏప్రిల్ మే నెలల్లో చెల్లించి నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నామని తెలిపారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని నాడు ప్రభుత్వమే చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్లు అందించామంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. దీని ద్వారా ఉచిత పంటల బీమా విషయంలో ఏపీ దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా 2023-24 ఖరీఫ్ సీజన్కు ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయని, ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇవ్వలేదని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఈ ఏడాది కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యల్ని చేపట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 15 రోజులు దాటినా కూటమి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు. అలాగే 2 సార్లు కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ 3 భేటీల్లో అభ్యర్థి ఎంపికపై ఏమీ తేల్చలేకపోయారు. గండి బాబ్జీని పోటీకి దించుతారని తొలుత టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక పోటీలో తాను ఉండలేనంటూ గండి బాబ్జీ చేతులెత్తేశారు. మంగళవారంతో నామినేషన్ గడువు ముగుస్తుంది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి తరఫున అభ్యర్థి పోటీలో ఉంటారా ఉండరా అనే సందేహం కూటమి నేతల్ని వెంటాడుతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించారు. జీవీఎంసీ కౌన్సిలర్లతోనూ భేటీ అయ్యారు. బొత్స సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. అయితే రాత్రి 11 గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు. గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. అయితే వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్పై ఫోకస్ పెట్టనున్నారు. తుంగభద్ర డ్యాంను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది. తుంగభద్ర డ్యాంను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. డ్యాం మెయింటెనెన్స్ లేకపోవడంతోనే గేట్ కొట్టుకుపోయిందన్నారు. వెంటనే నిపుణులతో మరమ్మతులు చేపట్టాలని కోరారు ఎమ్మెల్యే విరూపాక్షి. కర్ణాటకలో వర్షాలు వచ్చి బాగా తుంగభద్ర డ్యాం నిండిన పోయినసారి కానీ వర్షాక తగ్గలేదు. ఖరీఫ్ కోట ఇడిచినారు. ఈసారి నీళ్ళు బాగా తుంగభద్ర డ్యాం నిండింది. మాకు ఎంతో మొత్తం 2 పంటలు పండించుకుంటామనే విధంగా రైతులు సంతోషంగా ఉండే టైంలో అన్యాయంగా ఆ గేటు కొట్టుకోవడం వల్ల అందరూ రైతులకి నిరాశ అయిపోయింది. నిపుణులను తోలుకొచ్చి ఆ అధికారులు ఇప్పుడు అంతా హైటెక్నికల్ ఉంది. అందుకోసమే ఏదన్నా మరమ్మతులు చేసి హై టెక్నాలజీతోన ఏదో 2-3 రోజుల్లో
గేటు దాన్ని పునరుద్ధరిస్తే ఖచ్చితంగా రైతులు ఆశలు మళ్ళా చిగురిస్తాయి. తుంగభద్ర డ్యాంకు సెంట్రల్ డిజైన్ కమిషనర్ను పంపించామన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్సీ ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్ విరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, నీరు వృధా కాకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. తుంగభద్ర వల్ల 3 రాష్ట్రాల రైతులకు ప్రయోజనం ఉంటుందన్న ఆయన రైతులకు నష్టం జరగకుండా ప్రాజెక్టు బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. మాటల్లో కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు కూడా అవసరమైతే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఉన్నతాధికారులు సాంకేతిక నిపుణులు అందరూ కలిసి ఇమ్మీడియట్గా ఆ గేట్ని బంద్ చేయించి ఉన్న నీటినైనా కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ గేటు కొట్టుకుపోవడానికి ఏం కారణం అనేటువంటిది కూడా అది విచారణ చేసి వాస్తవాలను బయట తీయాలా, భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గెట్టుపెట్టి నదిలోకి ఈతకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయం మీదుగా వరద నీరు సుంకేశుల రిజర్వాయర్లోకి పరుగులు తీస్తోంది. నీరు రాగానే సుంకేశుల గేట్లు కూడా ఎత్తనున్నారు. ఆ తర్వాత వరద నీరంతా కర్నూలు మీదుగా కృష్ణానదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్కి చేరుకుంటుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యాం నుంచి 1,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ద్వారా ముస్లింలకు అన్యాయం చేస్తుందని ముస్లిం పెద్దల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ముస్లిం సంఘాల నేతలు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని వారు ఆరోపించారు. కేంద్రం తీసుకురావాలనుకుంటున్న బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. ఇప్పటికే ఉన్న వక్ఫ్ బోర్డుల స్థానంలో కలెక్టర్కు సర్వ అధికారాలు ఇచ్చే విధంగా బిల్లు తీసుకురావటం, ముస్లింయేతరులకు వక్ఫ్ బోర్డులో మెంబర్ పెట్టడం వంటి పరిణామాలు చూస్తే ఒక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటున్నట్లుగా అర్థమవుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయటాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇదే బిల్లును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లుకు వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చర్చా వేదిక డిమాండ్ చేసింది. సిపిఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి దౌర్జన్యం చేశారు. అంతు చూస్తారంటూ సిపిఎం నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూరు మున్సిపల్ స్థల వివాదంలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ బాధితులపై చిందులు వేశారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. 20 ఏళ్లుగా అక్కడే ఉన్నాం, పన్నులు కూడా చెల్లిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోగా మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు బాధితులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మేకలపల్లిలో హై స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. తమ వర్గానికి హెచ్ఎం అనుకూలంగా పనిచేయలేదని మండల కన్వీనర్ సిద్ధలింగప్ప హెడ్ మాస్టర్తో దుర్భాషలాడిన ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో తాము చెప్పినట్లు చేయాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు ప్రభుత్వం మాది, మేం చెప్పినట్లు నడుచుకోవాలని హుకుం జారీ చేస్తూ తీవ్ర ఆవేశంతో రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంత మంచి పరిమాణాలు వచ్చినారు.
అందరినీ ట్రాన్స్ఫర్ చేపినా ఊరికే మేము వేరే లీవ్ పెట్టుకుని ఎవరు వద్దండి అప్పుడు ఇట్లా మాట్లాడితే ఎట్లా మేము ఉద్యోగం చేయాలని కరెక్టే నీతో ఇడిచిపెట్టి వచ్చాను నువ్వు కమిటీ ఎన్నిక చేసినావా ఇప్పుడు వాళ్ళు నా ఒకరికి అవుతుందా నేను మాకు చెప్పాలా మీరు చేయనా క్లీన్ గానే అందరూ లోపల ఇచ్చుకోండి నేను బయట ఉన్నాను మరి యాడ్ చేయండి ఎన్నిక ఇప్పుడు కమిటీ సభ్యుడైనా ఒకవేళ పేరెంట్స్ కమిటీ సభ్యుడైనా కమిటీ సభ్యుడు ఎవడు కాదయా గవర్నమెంట్ మాది ఏం చెప్పినట్లు ఎవరు లోపల గానే వచ్చి కూర్చుంటే వాళ్ళు మాట్లాడతావు నువ్వు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అంబేద్కర్ శిలా విగ్రహంపై దాడి కూటమి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందన్నారు. శిలా పలకాలపై జగన్ పేరు చెరపొచ్చేమో కానీ ఆయన చేసిన సేవలను చరిత్ర నుంచి తొలగించలేరన్నారు. ఆయన పేరు తీసినంత మాత్రాన ప్రజల గుండెల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు తీయలేదు. అది శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ గుండెల్లో ఉండరు. రాజ్యాంగ చట్ట ప్రకారంగానే కోర్టులు తీర్పులు కూడా ఇస్తూ ఉండరు. అంబేద్కర్ ఫోటోలు ఎక్కడ చూసినా కోర్టులో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఆఫీసులో కూడా పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. మళ్ళీ నేను చెప్తున్నాను, అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని టచ్ చేస్తే దేశ ప్రజల యొక్క మనోభావాన్ని టచ్ చేసినట్టే నేను భావిస్తున్నాను. విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగు చూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 రోజుల క్రితం అంతరాలయాన్ని ఓ భక్తురాలు వీడియో తీసినట్లుగా సమాచారం. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సెకండ్ పంప్ హౌస్ ట్రయల్ రన్ను మంత్రులు ప్రారంభించారు. ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం వద్ద మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి స్విచ్ ఆన్ చేశారు. దీంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రణమిల్లారు. అంతకుముందు ప్రాజెక్టులో కలియదిరుగుతూ అక్కడ విశేషాలు తెలుసుకున్నారు. 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపింగ్ స్విచ్ ఆన్ చేసి ఆ రోజు 3 పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 2 పంపింగ్ స్టేషన్ దగ్గర, మరో చోట ఉప ముఖ్యమంత్రి గారు, 3వ చోట గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో 3 పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సందర్భం. ఇట్స్ హిస్టారిక్ డే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలు రావడానికి ఆరంభం 15 ఆగస్టు 2024. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద ఆయన్ను అడ్డుకున్నారు బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు. టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్వాసితుల కింద ఇల్లు కోల్పోయిన తమకు నష్టపరిహారంతో పాటుగా ఇతర సమస్యలు నెరవేర్చాలని వారు మంత్రితో మొరపెట్టుకున్నారు. తాగునీరు అందించడం లేదని, ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామ్నగర్లో తిరంగా ర్యాలీని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. నెల 12, 13, 14వ తేదీలో తెలుగు ప్రజలందరూ జాతీయ పతాకాలు ఎగిరేయాలని పిలుపునిచ్చారు. 15వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే జాతీయ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయం 6 గేట్లను ఎత్తడంతో డ్యాంను చూసేందుకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు జల దృశ్యాన్ని చూసేందుకు తరలివచ్చారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్స్ నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మను చూస్తూ సందడి చేశారు. పర్యాటకులు భారీగా తరలిరావడంతో డ్యాం మార్గాల్లో వాహనాల సంఖ్య పెరిగింది. జలాశయంకు ఇరువైపులా వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుని నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండటంతో అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరవడంతో వారం రోజులుగా సాగర్కు పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు, ఏపీ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జున సాగర్కు తరలి వస్తున్నారు. నాగార్జున సాగర్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆదివారం వీకెండ్ కావడంతో భారీ ఎత్తున పర్యాటకులు నాగార్జున సాగర్కు తరలి వచ్చారు. సెల్ ఫోన్లలో కృష్ణమ్మ అందాల్ని బంధిస్తూ ఆనందించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత ప్రశ్నార్థకమవుతోంది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా అక్కడి పరిస్థితి మరోలా ఉంది. డ్యామ్ పైకి ఎవరిని పంపించడం లేదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నా కొందరు కార్లతో సహా అనుమతిస్తున్నారు. ఇదేమని సాక్షి టీవీ ప్రశ్నిస్తే వారంతా ఏఈలు, డీఈలు అంటూ సాగర్ సిఐ బీసిన్నా సమాధానమిస్తున్నారు. వేరే వ్యక్తులు ఉంటే బయటకు పంపిస్తానని చెప్పి ఒక్కరిని కూడా పంపించకుండానే వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా పాకాల మండలం మణిపిరెడ్డిపల్లెలో నాటు బాంబుల కలకలం రేగింది. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంట్లో 26 నాటు బాంబుల్ని పోలీసులు గుర్తించారు. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు బాబు, గజేంద్రలను అదుపులోకి తీసుకుని విచారించారు. పంట పొలాలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని, వాటిని చంపేందుకే నాటు బాంబులు తెచ్చుకున్నామని నిందితులు పోలీసులకు తెలిపారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాంబులు ఏడవి మీరే చూస్తారా? ఏడా ఇంటికన్నా ఎన్ని ఉన్నాయి? 25. అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు పెట్టి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఉత్తరాదిలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వాన కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజౌరి గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో కుండపోత వాన కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికాస్పురి ప్రాంతంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదలకు ఊర్లన్నీ నీట మునిగాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నహాన్లో అత్యధికంగా 168.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక రహదారులు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కారణంగా 120కు పైగా రహదారులను మూసివేశారు. వరదలకు పంట పొలాలు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఈ నెల 16వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మండి, సిర్మౌర్, సిమ్లా, కులో జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ కేంద్ర హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదులు, వాగులు, కొండ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మెడికోలు ధర్నాకు దిగారు. మృతురాలికి సంతాపంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మెడికోల ఆందోళనలతో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. Justice. We want justice. और एक फेयर और ट्रांसपेरेंट और We want justice. 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 बंद करो ये अत्याचार.
కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. పారిస్ ఒలింపిక్స్ 2024 గేమ్స్ ఈ రాత్రితో ముగియనున్నాయి. దాదాపు 3 వారాల పాటు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ విశ్వ క్రీడల్లో 39 పసిడి పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా 38 స్వర్ణాలతో అమెరికా రెండవ స్థానంలో ఉంది. అయితే ఎక్కువ పతకాలు సాధించిన దేశంగా అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు మొత్తం 122 పతకాలు దక్కగా చైనాకు 90 మెడల్స్ వచ్చాయి. ఈ అర్ధరాత్రి 12:30 గంటలకు ముగింపు వేడుకలు మొదలు కానున్నాయి. ఇక భారత్కు గతసారి ఒలింపిక్స్లో కంటే ఒక పథకం తక్కువ వచ్చింది. మొత్తం 117 మంది అథ్లెట్స్తో ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ 6 పథకాలతో సరిపెట్టుకుంది. అదృష్టం కలిసి రాక 4వ స్థానంతో 7 పథకాలు కోల్పోయింది భారత్. వచ్చిన 6 పథకాల్లో 1 రజతం కాగా మిగతా 5 కాంస్య పథకాలు. ఈ 5 3 కాంస్యాలు షూటింగ్లో వచ్చినవే. మరొకటి పురుషుల హాకీ జట్టు సాధించగా ఇంకొకటి రెజ్లింగ్లో వచ్చింది. రజత విభాగాన్ని జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గెలిచాడు. స్క్రీన్ 90 చూద్దాం. కల్కి 2898 ఏడితో మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఈ మూవీ ఆగస్టు 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాబోతోందని సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ మూవీ విడుదల కాబోతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం జరపబోతున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల కాబోతోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ 2 రోజుల్లో 3,69,00,000 గ్రాస్ రాబట్టింది. యూత్ ని టార్గెట్ చేసుకుని ఆ మూవీ రూపొందుతోంది. నార్ని నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరగబోతోంది. రీ రిలీజ్ మూవీ మురారి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు రాబడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీ 2 రోజుల్లో 7 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. తంగలాన్ మూవీలో చియాన్ విక్రమ్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీకి మరో భాగం ప్లాన్ చేయబోతున్నారట. నాగ చైతన్య తరువాతి సినిమా దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో నటించబోతున్నాడట. వీరిద్దరి కాంబోలో ఓ థ్రిల్లర్ స్టోరీ తెరకెక్కబోతోందని సమాచారం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ డీటెయిల్స్.